మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకో. రబ్ చేసుకొని మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ రెండు చేతులు చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. మల్లేష్ గారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ చెప్పండి. ఎలా ఉంది? బాగుంది. విజువలైజ్ చేస్తున్నారా? Yes. చేయండి ఖచ్చితంగా. వాళ్ళు వచ్చి ఇచ్చినట్టు విజువలైజ్ చేయండి. అదే చేస్తా. నైట్ పడుకునేటప్పుడు బెడ్ మీద కూర్చొని అప్పుడు ఒకసారి విజువలైజ్ చేయండి. వాళ్ళు మీకు ఫోన్ చేసినట్టు, డబ్బులు తెచ్చి మీకు ఇచ్చినట్టు, ఆ డబ్బులతో మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. బిఫోర్ 5 minutes అండి. అలాగే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే బెడ్ మీద కూర్చొని విజువలైజ్ చేసుకో. ఎందుకంటే ఆ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓకే. కాబట్టి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. అలా చేయండి ఈ రోజు నుంచి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు ఆడియో మ్యూట్ అని చూడండి. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. సార్ ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు లైట్ లాగా మెరుపు లాగా వచ్చిందండి. ఓకే. ఓంకారం చెప్పేటప్పుడు కనక వర్షం లాగా గోల్డ్ కాయిన్స్ అండి అన్ని మీద 3 times పడ్డాయండి. వెరీ గుడ్. 3 times అసలు బాగా విజువల్ బాగా కనిపించింది. ఓకే. బ్లెస్సింగ్స్ ఏమో ఫర్గ్యూనెస్ మా చెల్లికి మామయ్యకి చెప్పుకున్నానండి. వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఇంకా మనీ కౌంటింగ్ బాగా జరిగిందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి 10% గురువు గారికి, 10% బాబా గారికి ఇచ్చారండి. ఓకే. ఇవాళ వచ్చేసి కార్తీక మాసం 5 గుళ్ళో పిల్లల చేత అన్నదానానికి డొనేషన్ ఇప్పించారండి. 5 చేత 5 గుళ్ళల్లో ఇప్పించారండి. ఓకే. అది డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది కదండి నేను ప్రారంభించింది. దానికి కావాల్సిన ఇవాళ అన్ని దానికి కావాల్సిన షాపింగ్ చేశానండి. వెరీ గుడ్. దానికి కావాల్సిన షాపింగ్ చేశాను. ఇంకా అంత బాగానే ఉందండి. వెరీ గుడ్. అదే ఓకే. హ్యాపీనెస్. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. ఏ సార్ ఈరోజు అయితే నాకు వాయిస్లో బేస్ లేదు సార్ చెప్పండి. ఇవాళ చాలా నీరసంగా అనిపిస్తున్నావు అని లేదు సార్, ఈరోజు చాలా ఎందుకో బాడీ అంతా వెయిట్ అయింది ఈరోజు నాకు. అసలు పెయిన్ అంటే చాలా ఎక్కువైపోయింది సార్ ఈరోజు. మీరు చెప్తూ ఉంటే అప్పుడు రిలాక్స్ అయినాను సార్ ఈరోజు. ఓకే. ఎందుకో తెలీదు. నాకేమో కొంచెం టైర్డ్నెస్ అయిపోయింది సార్. మార్నింగ్ Rest నుంచి తీసుకోండి. అలాగే అనిపించింది పడుకోండి. ఎందుకేమో. దాని తర్వాత మీరు ప్రేయర్ పొజిషన్ అన్నప్పుడు కొంచెం అప్పుడు రిలాక్స్ వచ్చింది సార్ నా బాడీకి అంతా. అంతవరకు అసలు వింటున్నాను కానీ ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. అంతవరకు అసలు ఫీలింగే లేదు సార్ నాకైతే. అప్పుడు తర్వాత ఫర్గినెస్ చెప్పినప్పుడు తర్వాత ప్రేయర్ పొజిషన్ అన్నప్పుడు అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ఏం జరిగిందో నాకు అసలు ఏం ఐడియా లేదు. నిన్నంతా అక్కడికి వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇంట్లోనే ఉన్నాను. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను అంతే సార్, ఎక్కడికి వెళ్ళలేదు సార్. మరి ఎందుకు వచ్చింది నీరసం? ఏమో సార్ తెలియదు. నన్ను పొద్దున్న సాయంత్రం తిరుగుతూనే ఉన్నాను నేను. మొన్న నీరసం లేదే. అలాగే సార్. మీరు ఎవరితో మాట్లాడి గుర్తించుకోండి.
సార్ మీరు నిన్న ఎవరితో మాట్లాడి గుర్తు తెచ్చుకోండి. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. అప్పుడు నీరసానికి మీకు కారణం తెలుస్తుంది. అవును నేను సార్. మిమ్మల్ని చూస్తే హ్యాపీ మనీ మార్నింగ్ అని అనుకోండి, మీకు హ్యాపీ మనీ మార్నింగ్ ఉంటుంది. ఓకే, హ్యాపీ మనీ మార్నింగ్ అని అనుకోండి, మీకు వస్తుంది. అవునా? ఓకే సార్. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా ఎదురు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. లేదు సార్, బాడీ అంతా కాళ్ళంతా లాగేస్తున్నా సార్. మీరు చెప్పే ప్రేయర్ కి అప్పుడు నాకు రిలాక్స్ అయ్యింది సార్. అంతవరకు రిలాక్స్ అయ్యి కాలేదు సార్. నేనైతే మార్నింగ్ నుంచి మీరు చూసింటారు, నాకు అసలు బాడీ అసలు ఏమవుతుందో నాకే తెలియట్లేదు. ఏం అలా అవదండి, పడుకున్నా. ఎక్కడికి పోతే అక్కడే ఉంటది. శుభ్రం తినండి, ప్రశాంత్ పడుకోండి, ఓకే సార్. ఒక గంట రెస్ట్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? అదే కాసేపే, అలాగే ఆల్రెడీ హీలింగ్ క్లాస్ కంటిన్యూ కంటే అది మొత్తం పోతుంది. ఓకేనా? మీకు ఏం చేయాలి అర్థం కాదు అనుకోండి, ఇంట్లో డబ్బులు తీసుకొని ఎదలు వేసుకోండి, ఒక టేబుల్ మీద కౌంట్ చేయండి, క్యారేజ్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకేనా? నీరసంగా ఉన్నప్పుడు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. మీకు ఏదైతే ఇష్టమో చేయండి, ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరోజ గారు, హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి, చెప్పండి. ఇవాళ కూడా చాలా బాగుంది సార్. మామిడి తోటకి తీసుకెళ్లారు కదా, నేను అనుకున్నాను ఇంకా మామిడి తోట వాటర్ ఫాల్స్ అయిపోయింది, మామిడి తోట రాలేదని. వచ్చింది కదా. వాళ్ళు తీసుకెళ్లారు, చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈ రోజు క్షమాపణలు మామూలుగా నేను చెప్పుకుంది ఏంటంటే మా తమ్ముడును మా మరదలు వాళ్ళ ఫ్యామిలీకి. మొన్ననేమో మా అన్నయ్య మా వదిన వాళ్ళకి చెప్పుకున్నా సార్. ఈరోజు వీళ్ళకి ఆ మళ్ళా యాజ్ యూజువల్ గా వాళ్ళు ఉన్నారు కదా నాకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి చెప్పాను, బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు సార్. అయితే ఎల్లుండి కొత్తగూడెం వెళ్తున్నాం సార్. మా అన్నయ్య వాళ్ళ మనవరిది ఫంక్షన్ ఉంది, 5th మంత్ది. ఇంకా అటు ఓకే, వెళ్ళినప్పుడు ఇంకా 2-3 days అక్కడే ఉండి అటు వెళ్దామని అనుకుంటున్నా సార్. కొంచెం వెళ్ళండి, బ్లెస్సింగ్స్ బాగా ఇవ్వండి సార్. ఇస్తానండి, పద్మ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా సార్. అదే వెళ్ళండి. ఊహించుకోవటం కూడా అదే సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు. వెళ్ళంగానే వాళ్ళు క్రిస్టియన్స్ కదా, అది వెళ్ళంగానే ఫస్ట్ నేనేం అడగలేదు, వెళ్ళేసి ఫస్ట్ యేసుక్రీస్తు ఇది అది క్యాలెండర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి కామ్గా కూర్చున్నారు సార్. వాళ్ళ ముందు కూర్చున్నా, నేనేం మాట్లాడలేదు. కూర్చున్నా, ఇంకా వాళ్ళే స్టార్ట్ చేశారు సార్. అలా ఈరోజు విజువలేషన్ చేసుకున్నా నేను, మెడిటేషన్ ఓకే, అట్లా. మా వారేమో నిన్న అంతా నెగిటివ్ మాట్లాడుతున్నారు, నువ్వు ఇచ్చినట్టు ఆ ఒకటి అది లేదు ఇది లేదు అంటే. ఎందుకు నాకు కాన్ఫిడెంట్ సార్, మనం ఇచ్చామంటే అది మన డబ్బు మనకు వస్తుందని కాన్ఫిడెంట్. నాకు ఎవరు నెగిటివ్ చెప్పినా గానీ నాకు అదే కాన్ఫిడెంట్ ఉంటుంది సార్. వేరే వాళ్ళకి వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా గానీ మన దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసినప్పుడు అది ఎట్లా మర్చిపోతారు సార్ అసలు ఎవరైనా? అది మర్చిపోతే మనుషులు అనిపించుకోరు అసలు. అంతే కదా సార్, అది కాన్ఫిడెంట్ నాకు బాగుంటది సార్. ఎవరు ఎన్ని నెగిటివ్ అన్నా గానీ, మా అమ్మాయి వాళ్ళు అన్నా గానీ నాకు కాన్ఫిడెంట్ బాగుంటది సార్. అసలు ఇస్తారు అనే కాన్ఫిడెంట్ ఉంటది. సరే కొంచెం లేట్ గా ఉండొచ్చు, కానీ ఇవ్వకుండా ఎటుపోతారు? ఇస్తారు. మన కష్టపడింది మనం ఎవరి దగ్గర దోసుకొని ఇచ్చింది కాదు కదా అని అనిపిస్తుంది సార్ నాకు. వెరీ గుడ్. వెళ్తాను, కొన్నన్నా ఇస్తారేమో, తీసుకొస్తాను అనే కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది సార్. అయితే మొత్తం మొత్తం ఇస్తారు, మొత్తం ఇవ్వాలనుకుని వెళ్తే కానీ అంతే సగం వస్తుందండి. అంతే సార్. కొంచెం అనుకోండి, ఇంకొంచెం ఇస్తారు. అదే సార్, కానీ మొత్తం ఇవ్వాలనుకోండి, మొత్తం అంతే సార్. వాళ్ళకి ఎలా వస్తుందో ఇవన్నీ మీకు అనవసరం. అవును సార్. మీకు మొత్తం రావాలని కోరుకోండి, అవును సార్. హ్యాపీగా ఇంకా ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఇక మామిడి తోటకి వెళ్ళినప్పుడు చెట్టుని హగ్ చేసుకున్నప్పుడు 108 times ఓపెన్ చెప్పుకున్నా సార్, నెగిటివ్స్ అన్ని పోవాలని. అంటే నా కోరిక ఓకే, ఏది ఉందో అది తీరాలి, నెగిటివ్ తీసేసుకో, పాజిటివ్ నాకు ఇచ్చేయని 108 times చేసుకుంటారు కదా. ఓపెన్ చేసుకుంటే మంచిది అన్నారు కదా మీరు, హగ్ చేసుకుని అక్కడ చేసుకున్నాం. యాజ్ యూజువల్ గా రసాలు మంచిగా తీసుకున్నాం. నాకు మా పెద్ద మనవరాలకి ఇష్టం అవి. పుల్లటేమో మా చిన్న ఆమెకి తీసుకున్నాం సార్. అవి కోత మామిడికాయలు అవన్నీ తెచ్చుకున్నాం సార్.
మామిడికాయలు అవన్నీ తీసుకొని తెచ్చుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. మామిడికాయలు అనగానే ఆ స్మెల్ అది అది చూస్తుంటేనే మనకి ఒళ్ళు పులకరించిపోతుంది సార్. పండు అవి చూస్తుంటే మనం మళ్ళా చెట్టు నుంచి అట్లా కోస్తుంటే ఎంత ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు. సరే ఇవాళ అయితే మొత్తం మేము అక్కడికి వెళ్ళిపోయినట్టే అనుకున్నాం సార్. ఫంక్షన్ బాగా జరిగింది. ఆ తర్వాత మేము నెక్స్ట్ రోజు మేమున్న దగ్గరికి అక్కడ గౌతంపూర్ కాలనీకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి తర్వాత పక్కనే రామాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ డొనేట్ చేసి అక్కడ డొనేట్ చేసి బాబా గుడికి వెళ్ళి అక్కడ కూడా డొనేట్ చేసిన తర్వాత అప్పుడు కాలనీలో అందరిని కలుద్దామని వచ్చాం సార్. ఆ తర్వాత పద్మ దగ్గరికి వెళ్ళా అనమాట నేను. ఇవన్నీ అయిపోయింది సార్. అన్ని డొనేట్ వాటికి ఫస్ట్ చారిటీకి, తర్వాత గురువు గారికి, తర్వాత వీళ్ళందరికీ గోశాలకు 5% డొనేట్ యాజ్ యూజువల్ గా రోజు ఇవి మామూలే సార్. అయితే అక్కడ నుండి అయితే ఒక పార్క్ బాగుంటది సార్ మేమున్న దగ్గర. పిల్లలు పిల్లలు కూడా వచ్చారు ఫంక్షన్ కి. పార్క్ వెళ్ళాం. పార్క్ వెళ్తే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. చాలా పెద్దగా ఉంటది పార్క్, సింగరేణి పార్క్ బాగుంటుంది అది. ఆహా అక్కడ చాలాసేపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నాం సార్. పార్క్ లో బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా చేశారు పిల్లలు. చాలా ఎంజాయ్ చేశారు సార్. అక్కడ నుండి యాజ్ యూజువల్ గా మా పొలానికి వచ్చి కూరగాయలు అవి కోసుకున్నాం. చెట్లకి నీళ్లు పెట్టారు పిల్లలు. కూరగాయల చెట్లు ఫ్రెష్ గా కూరగాయలు కోసుకున్నాం సార్. వాళ్ళకి నీళ్లు పెట్టారు. కొంతసేపు ఎంజాయ్ చేశారు. ఉయ్యాల ఊగి తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయాం సార్. ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి అక్కడ కుకింగ్ చేసుకొని తినేసి అక్కడే పడుకున్నాం సార్. ఈ రోజు అయితే మొత్తము మేము కాలనీ వదిలిపెట్టింది అదే సార్. మొత్తం అదే వచ్చింది. ఈ రోజు మొత్తం ఇది వెళ్ళి కలుసుకున్నట్టు చేసినట్టు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కోడివేనమ్మ గారు. నమస్తే అండి. నాకు ఎక్కువ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నానండి, మెడిటేషన్ లోకి. మనదే మధ్య కదండి. ఎక్కడికి మధ్య వెళ్ళిపోవాలి కదా, అక్కడ ఉంటే ఎలాగా? అప్పుడు అయిపోయింది ఏందా అని అనిపించింది. 6:30కి అలారం మోగుద్ది. అప్పుడు అయిపోయింది, గంట అయిపోయిందే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకో గంట చెప్పమంటారా? మీకెంత అంత ఎనర్జీ ఉందేమో. నేను కూర్చుంటే గంటే అయిపోతుంది అసలు. ఓంకారం అప్పుడు నిన్న మీరు పంపించిన ఫోటోలన్నీ రింగులు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఓకే. అదంతా ఆ లైటింగ్, మా దీపాలన్నీ బాగా చూస్తా ఉన్నానన్నమాట ఓంకారం అప్పుడు. పెట్టినవి అవన్నీ బాగున్నాయి సార్. దీపాలు అవన్నీ బాగున్నాయి. చూసారా? ఓంకారం లైట్ చూశాను సార్. చూశాను, అన్ని చూశాను. ఫర్గివ్నెస్ అప్పుడు లేను, ఇక్కడ లేను, ఎక్కడున్నానో తెలియదు. తర్వాత మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి, హగ్ చేసుకోవటం, మన కోరిక చెప్పుకోవటం అదంతా బాగానే ఉంది. తర్వాత ఏంటి మా మా ఫస్ట్ లోనే అసలు ఆ శక్తి మీలోకి ప్రవహిస్తుంది అన్నప్పుడే ఒళ్ళు అంత తేలిక పడ్డట్టు అయిపోతుంది అనమాట. అసలు ఇక మనకి అర్థం కాదు. మనీ కౌంట్ అప్పుడు బాగానే ఉంది. మనీ కౌంట్ చేసి మీకు పంపించాము, పార్టీకి ఇచ్చేసాము. మిగతా ఇవ్వాల్సిన వాళ్ళందరికి పిలిపించి ఇంటికి పిలిపించి ఇచ్చాము. ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. మిగిలిన డబ్బులు ఇక షాపింగ్ అవి చేసుకోవాలి, ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అట్లా చేశాను. వెరీ గుడ్ అండి. మీకు అర్థం అయినా అవ్వకపోయినా హీలింగ్ జరుగుతుంది. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మీరే చెప్పాలి ఇక. నేను చేస్తాను, నేను చెప్పడం ఎందుకు, నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ అని చూసారు కదా, నిన్న గ్రూప్ లో పెట్టిన ఫోటోస్ అని చూసారు కదా. ఏ గ్రూప్ అండి? నిన్న పెట్టిన ఫోటోలు పెంపగా చూసారు కదా. నిన్న చూసాను, వీడియోస్ చూసారా? చూసాను. ఎలా ఉంది వీడియో చూస్తే? బాగున్నాయండి. అంతా అది ఏ గుడో గాని, మరి ఎక్కడ మీ మీ ఊర్లోనే? శివాలయం. శివాలయం, అదే శివాలయంలో దీపాలు వెలిగించేది శివాలయమే అనుకున్నాను. బాగున్నాయి, చాలా బాగా. సహస్ర దీపాలంగా జరిగింది, అంటే 1000 దీపాలు వెలిగించండి.
రాశారు అందులో 1008 దీపాలు గుడి మొత్తం ఉమ్, దీపాలు వెలిగించాం అన్నమాట. ఉమ్. చాలా మంది వచ్చారు, చాలా హ్యాపీ జరిగింది. బాగుంది జనం కూడా. మీరందరూ దాదాపు జ్యోతిలింగం చూశారు కదా, ఉమ్, అది లాస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అవి పంపాను అన్నమాట. యాక్చువల్గా అయితే నేను చేసిన దేనికి కూడా ఎవరికి నేను షేర్ చేయను. ఏం చేసినా ఉమ్. గుప్తదానం చేయాలన్నది నా కోరిక. అప్పుడే మన రిజల్ట్ బాగా వస్తుంది. అవునులేండి. కానీ సరోజ గారు వల్లగ సరోజ గారు అడగడం వల్ల ఆవిడ ఒక్కరికి ఉమ్. అందరికి పెడతామని చెప్పి గ్రూప్ లో పెట్టాను. ఇవాళ ఓంకారం అంతా అప్పుడు ఓంకారం మొత్తం ఆ దీపాలే ఉన్నాయి నాకు మైండ్ లో. వెరీ గుడ్ అండి. ఇంచుమించు 1 అవర్ జరిగింది దీపాలంకరణ. ఉమ్, చాలా బాగా జరిగింది. సో హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. టెన్షన్ పెట్టుకోవద్దు. ఈ ఎనర్జీ మీకు కంటిన్యూగా ఫ్లో అవుతుంది కాబట్టి ధీమాగా ఉండండి. ఓకేనా? ఏం లేదు. ఇంకా డౌట్ అట్లాంటివి ఏం లేవులేండి. హ్యాపీగానే డౌట్లు ఉండకూడదండి. అవుతుంది అవుతుంది. ఖచ్చితంగా. నేను నమ్మకంతోనే ఉంది. మీది విజిటింగ్ కార్డు పంపారు కదా, ఉమ్, బిజినెస్ చూశాను అది. అందరూ అదే. స్వర్ణలత ఎవరండి? మా అమ్మాయి అండి, మా ఓకే. కూతురు. ఉమ్. అమ్మాయి లేదు కదా అందుకని పెట్టాను. గుర్తుగా ఉంటదిలే అని. మరి పెట్టకూడదో ఓకే. పెట్టొచ్చో తెలియదు నాకు. తీసేసారు, నా పేరు తీసి వేరే పేరు పెట్టి మీ పేరు పెట్టుకోండి. వేరే పేరు పెట్టమంటారు. మీ పేరు పెట్టుకోండి. ఓకేనా? పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాకా చూసారు కదా, ఈసారి మీ పేరు పెట్టి చూడండి, ఒకసారి ట్రై చేయండి. సరే సరే. ఓకే. అలాగే అందులో ఏంటంటే అన్ని రకాల కులాల వారికి సంబంధాలు చూడబడినే పెట్టారండి. చూడబడిన అంటే ఇట్స్ ఓన్లీ స్టార్టింగ్ అండి. ఓకే. చూడబడిన మీరు చూస్తారు అంతే. అదే అన్ని రకాల సంబంధాలు కుదర్చబడిన పెట్టండి. కుదర్చబడిన ఇది ఎండింగ్. ఎప్పుడు కుదురుతారు? చూసిన తర్వాత, నచ్చిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత కుదురుతారు. అవునా? కాబట్టి అన్ని రకాల సంబంధాలు కుదర్చబడిన పెట్టండి. బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ విజిటింగ్ కార్డు పెట్టిస్తాను. విజిటింగ్ కార్డు మార్చండి. సరే. జస్ట్ ఒక చిన్న పదం అండి అంతే తేడా. అంతే. సరే. ఆ పదంతో మొత్తం మారిపోతుంది. ఓకేనా? సింపుల్ లాజిక్ అండి. థ్యాంక్ యూ సార్. అంతే. పెట్టి చూడండి. అన్ని రకాల సంబంధాలు కుదర్చబడును అంటే ఆటోమేటిక్ కుదిరిపోతుంది. నెలలో 10 పెళ్లి చేయాలనుకోండి, కనీసం 5 అవుతాయి. మాకి టౌన్ పెద్ద టౌన్ కాదు, అటు ఇటు కాకుండా ఉంది కదా. ఇక్కడ ఇంత మారుమూలకు వచ్చి ఎవరు ఇక్కడ వాళ్ళు ఇంకా అటు వాటికి మ్యాట్రిమోనీకి వెళ్ళటానికి ఇష్టపడరు ఆడపిల్లలు అసలు. ఇట్లా ఉందని. అదే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లా అయితే 5,000 డిమాండ్, 10,000 అట్లయినా చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళిపోయి డిమాండ్ చేయండి. పోనీ అక్కడికి వెళ్ళిపోయి డిమాండ్ చేస్తారా? చేయరు కదా. మీరు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేయండి, చేస్తారా? మనం ఎప్పుడు కూడా ఎక్స్క్యూజెస్ చెప్పకూడదండి బిజినెస్ లో. మనం ఎక్కడున్నా సరే వస్తారు. మీరు మీ ఇంట్లో ఉంటారు, వాళ్ళ అకౌంట్ డబ్బులు వేస్తే మీకు వస్తాయి రావా? వస్తాయి కదా. ఎవరైనా మీకు తెచ్చిస్తే మీకు వస్తుంది కదా. కాబట్టి సక్సెస్ అవడానికి దారులు చూడండి, కారణాలు వెతకద్దండి. కారణాలు చూస్తే వెనక్కి వెళ్తుంది. మనం ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవుతాం. మహానగరం అయినా సరే, మార్మల్ పల్లెటూరు అయినా సరే. పల్లెటూరులో సక్సెస్ చాలా మంది ఉన్నారు, పట్టణంలో పేరు చాలా మంది ఉన్నారు. ఆ లొకేషన్ ముఖ్యం కాదండి, మన మైండ్ సెట్ ముఖ్యం. మన రిలీజ్ చేసే థాటే మన సక్సెస్ ఇస్తుంది, ఫెయిల్యూర్ ఇస్తుంది. నా చెయ్యి నీరసంగా ఉంది, నీరసంగా ఉంది, నీరసంగా ఉంది, నీరసంగా ఉందంటే పసాలు అని చూడండి, నిజంగా నీరసం అయిపోతుంది. నా నీరసం ఉంది, నా నీరసం, నా నిద్ర వచ్చేస్తాను. నాకేంటి, లేచి నిలబడండి, నీరసం ఉన్న పోతుంది. సో ట్రై చేయండి ప్రాక్టికల్గా. ఏదైనా మన అన్ని విధానాలు ఉంటుంది. నిజంగా మీకు నొప్పి ఉంది అనుకోండి, పడుచుకొని వదిలేండి, వదిలి మీ పని మీరు చేసుకోండి, కాసేపు నొప్పి పోతుంది. మీరు నిజంగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నా సరే నీరసం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, పసాలేనండి, నిజంగా మీకు నిద్ర వచ్చేస్తుంది.
బిజినెస్ కూడా అంతే. నేను సక్సెస్ అవుతానంటే సక్సెస్ అయితే తీరుతాను. నాకెందుకు వస్తాయి, మీకెందుకు వస్తాయి, ఎందుకు రావాలి? రావు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు, ఏది సాధించాలని ముఖ్యం. ఖచ్చితంగా వస్తాయి. మీరు డిసైడ్ అయిపోండి. మీకు వచ్చేవాళ్ళు మీకు వస్తారు, వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తారు, వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తారు. ఒక వీధిలో 10 కిరాణా షాపులు ఉన్నాయి. అందరూ ఒకరు ఒక షాప్కి వెళ్తారు కదా, ఒకరు ఒక షాప్కి వెళ్తారు. ఎవరు వచ్చే షాప్ వాళ్ళు వెళ్తారు. అవునా? ఆల్రెడీ 10 షాపులను వేరే బిజినెస్ పెట్టడం మానేరు కదా, పెడతారు కదా. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు బట్టలు కొనడానికి వెళ్ళారు షాపింగ్ మాల్కి. ఎన్ని షాపింగ్ మాల్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి ఇక్కడ చెప్పండి, ఒక ఊర్లో ఎన్ని ఉంటాయి? 2 ఉన్నాయి. మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? ఏ వాటి పెట్టచ్చు కదా, 2 కట్టారు. అంటే బిజినెస్ అనేది పోటీ. వాటి మనం పెడితే ఈ రోజు పక్కన గోలు పెడతారు. అది ఏ వ్యాపారం సరే. అప్పుడే మన క్వాలిటీ మనం చూపించుకుని మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మైండ్లో నెగిటివ్స్ అనేది తీసేసాను. దీనికి వయసుతో సంబంధం లేదు, బాడీ ఫిట్నెస్ సంబంధం లేదు, ఓన్లీ ద ఇంట్లో టాకింగ్ పవర్. ఇంట్లో శారీస్ బిజినెస్ కూడా ఉంది. దానికి విజువలైజేషన్ చేసుకోవాలండి. దానికి విజువలైజేషన్ చేసుకోవాలా మనం వచ్చినట్టుగా చేసుకోవాలి, కష్టపడినట్టు. చేయగానే విజయం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేది పండగ నెల, స్టాక్ ఫుల్గా పెట్టండి, బలుగు వస్తా కొనుక్కుంటారు. ఓకేనా? ఒకసారి ఒకళ్ళు వచ్చారు కూడా కలిసి 4-5 తీసుకుంటారు కదా. ఎందుకంటే పండగకి బట్టలు మోసరి పెడతారు కదా. అవునా? పెట్టుబడి చీరలు తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ పిల్లలు తీసుకుంటారు. ఒక అమ్మాయి, ఒక లేడీ వచ్చిందంటే ఒక షాప్కి శారీ కోసం, ఒక్కటి తీసుకోదండి. ఒకటి తీసుకుని లేడీ అవ్వదు. 20-30 చూస్తుంది, 2-3 తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మంది జనం వస్తున్నట్టు, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు తీసుకొస్తున్నట్టు మళ్ళీ వెళ్ళి, అంటే ముందు వాళ్ళు వచ్చారు, చూశారు, తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ టైం పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, ఇద్దరు కలుసుకున్నారు. అలా ఊహించుకోండి. ఆ డబ్బులు మీరు కట్టలు ఎక్కడ ఊహించుకోండి, అయిపోద్ది. ఓకేనా? ఏ బిజినెస్ అనే మన ఎండ్రైజర్లు చూడాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకే అండి, చెయ్యండి, ఏం కదా, అయిపోతుంది. నిన్న ఓకేనా? క్లాస్ ఉందండి, నిన్న క్లాస్ కూడా ఆ, నిన్న క్లాస్ నిన్న క్లాసు కదా, అవునండి, బాగుంది నిన్నది కూడా. బాగుందా? అటెండ్ ఓకే, థ్యాంక్ యూ. అంటే లేట్ గా వచ్చాను, 2:30కి వచ్చిన అప్పుడే మీరు ఇంకా బిగిన్ చేయబోతున్నారు, మొత్తానికి అందుకున్నా. నన్ను చాలా బిజీ అండి నేను, ఆ, కానీ మీరు అవును, సక్సెస్ చేయాలి కదా. మీరు చాలా రిచ్ గా కనపడ్డారు నిన్నైతే. నేను ఎప్పుడు రిచ్ అండి, నిన్ననే ఉంది. నిన్న బాగా అవునా? ఎనర్జెటిక్ గా కనపడ్డారు బాగా. ఓకే, ఓకే, ఓకే. అంటే ఏం లేదు, నిన్న 11 గంటలకి అన్నదానం జరిగిందండి. 11 to 1 అన్నదానం జరిగింది. ఆ, లాస్ట్ రోజుగా గుళ్ళు అన్నదానం చేస్తాం. అది అయిపోయిన తర్వాత వచ్చి సెషన్ కూర్చున్నాం. సెషన్ అయ్యి మళ్ళీ వెళ్ళి మరి దీపాలంకరణ ఉంది కదా, ఆ అదే. ఏర్పాట్లో బిజీ. అది లాస్ట్ ఫ్రీ సెషన్ అప్పుడేమో కార్తీక పౌర్ణమి, అప్పుడు బిజీ. నిన్నేమో అన్నదానాలు, దీపాలంకరణ. సో ఎంత ఎక్కువ పని ఉంటే నేను అంత ఎనర్జెటిక్గా ఉంటాను. నేను ఖాళీ ఉండడం నచ్చదు. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్తున్నారు. నేను చేసే మీకు చెప్తానండి, హ్యాపీ మీరు చేయండి, మీరు సక్సెస్ అవుతారు, ఓకే, మీరు బిజీ అయిపోతారు. ఓకేనా? ఎంత బిజీ ఉంటే అంత డబ్బులు, ఎంత బిజీ ఉంటే అంత చేస్తాం. ఏ పని చేయాలి నీరసంగా ఇంట్లో ఉండడం ఖాళీగానే, పని రాదు, నీరసం వచ్చేది. పనులు పెట్టుకోండి, నీరసం రాదు. ఓకేనా? మీ బోర్ కొట్టింది అనుకోండి, 2-3 రకాల వంటలు చేస్తే పక్కన వాళ్ళు పిలిచి వాళ్ళు పెట్టండి, పనులు పడితే నీరసం ఎగిరిపోతుంది. అది ఇంట్లో ఎవరు లేరు, ఒక్కదాన్ని వండుకోవాలనుకుంటే వండుకోబుద్ధి లేదు, పడుకోవాలనిపిస్తుంది. కాబట్టి ట్రై చేయండి ఈసారి. ఓకేనా? అదే. ఆ, సరే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.